భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ బంగ్లాదేశ్ ఏమన్నా భారతదేశంలో భాగమా? బంగ్లాదేశ్ ఏమన్నా భారతదేశంలో ఒక రాష్ట్రమా? బంగ్లాదేశ్ అనేది ఒక దేశం. అక్కడున్న ప్రధానమంత్రి పారిపోయి వస్తే మనం రక్షణ కల్పిస్తున్నాం. మాజీ ప్రధానమంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. వాళ్ళతో మర్యాదగానే ఉన్నాం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హసీనాని పంపించేసినటువంటి యూనస్ని పక్కన పెట్టారు అక్కడ ప్రజలు. ఆ గౌరవం, ఆ బాధ్యత గుర్తుపెట్టుకోవాల్సి ఉంది అక్కడ. బంగ్లాదేశ్ భారత్ మీద బతుకుతుందేమో కానీ భారతదేశం బంగ్లాదేశ్ మీద బతికే కర్మే లేదు. వాళ్ళకి గతి లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక మన దేశంలోకి ఉంటే, మన దేశంలోనూ కొందరు సన్నాసులు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ బెటర్ అని చెప్పి వాగుతున్నారంటే వాళ్ళు అన్నం తింటున్నారో వాళ్ళ అశుద్ధం తింటున్నారో వాళ్ళకే తెలియాలి. అది పక్కన పెడితే వాళ్ళ బుద్ధి, ఈ దరిద్రుల బుద్ధే ఆ బంగ్లాదేశ్కి సంబంధించిన మంత్రికి వచ్చినట్టుంది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్నటువంటి రైలు వాస్తవంగా పశ్చిమ బెంగాల్ నుండి బంగ్లాదేశ్లోని మొదటి స్టేషన్కి ఓ రైలు చేరుకుంటుంది. ఇప్పుడు వాటి మీద క్యూలు కట్టి పైన కూడా ఎక్కి నుంచుని ఉన్నారు. ఇప్పుడు అక్కడ మీడియా వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తుంది. అయ్యో భారతదేశం మమ్మల్ని తరిమేసింది అంటున్నారు. తరిమేయడం ఏంటి? అక్కడ అబ్బసొత్తా ఇది. బెంగాల్లో వాడు ఎంతకాలం అక్రమంగా ఉన్నాడు. అక్రమంగా ఎందుకు వెళ్ళేవరా అదవని చాచి చెంపదెబ్బ కొట్టి మన దేశం నుంచి ఎందుకు అక్రమంగా అక్కడికి పోయేవరా, ఇవాళ గతి లేక మళ్ళీ వెనక్కి వస్తున్నారా అని చాచి చెంపదెబ్బ కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి అయ్యో భారతదేశం అన్యాయం చేస్తే భారతదేశం తరివేసిందంటే ఆయన ఏమైనా భారతదేశం పిలిచి వెనక్కి పంపించిందా? ఇప్పుడు అమెరికా వాడు ఉద్యోగాలకి మనుషులు లేక మనల్ని పిలిచాడు. ఇప్పుడు మళ్ళీ మనల్ని వేధిస్తున్నాడు. అది వేధింపండి అంతే తప్పించి బంగ్లాదేశ్ వాడు అయ్యా మాకెవడు మనుషులు లేరు నువ్వు రానేమని అడిగావా? వాడికి అక్కడ గతి లేక ఇక్కడికి వచ్చాడు. వచ్చినోడు అరే నువ్వు మా దేశంలో బతికితే బతికేవాళ్ళని వదిలేస్తే ఇక్కడ జనాల యొక్క లైంగిక పరమైనటువంటి వేధింపులు, ఇక్కడ వ్యాపారాల నాశనం, ఇక్కడ సాంస్కృతిక విధ్వంసం, ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రలు, ఈ దేశంలో వాళ్ళ రాజ్యాలు స్థాపించాలని కుట్రలతోనే ఇక్కడ ప్రజలు చేత్కరించి పంపించేశారు. తిండి పెట్టినటువంటి వాళ్ళనే గొయ్యదవ్వారు, తన్ని పంపించారు. ఇప్పుడు అక్కడ ప్రజలు అయినా కూడా జనమేం తన్ని పంపించట్ల. వాళ్ళంతా వాళ్ళు వెళ్తున్నారు, ఎందుకంటే తప్పుడుగా వచ్చారు కాబట్టి. దానికి అక్కడున్న మంత్రి గారు ఏమంటారంటే భారతదేశంలో 1 కోటి మంది ప్రజలు అక్రమంగా నివసిస్తున్నారంటున్నారు. అంటే వాళ్ళలో ఒక 20% మంది బంగ్లాదేశ్కి వచ్చేసిన భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేస్తట. మరి వాడి లెక్కలేందో అర్థం కాదు.